అంటే ఈ కొమ్ములు అనేవి మనం అనుకున్న మామూలు కొమ్ములు కాదు, ఇవి అలంకార భాషలో రాయబడ్డాయి. ఆ కొమ్ములు అధికారాన్ని సూచిస్తాయి, లేదా రాజులను సూచిస్తాయి, రాజ్యాన్ని సూచిస్తాయి. ఈ 10 కొమ్ములు 10 మంది రాజులతో కూడిన ఒక సామ్రాజ్యం ఏర్పరచబడుతుంది అనేది మనం అప్పటి నుండి వినుకుంటూ వస్తున్నాం. ఈ 11వ కొమ్ము ప్రవేశం ఎలా జరుగుతుంది అనేది మనకు అర్థం కావాలంటే, అసలు ఈ అంత్య దినాలలో సాతాను యొక్క ప్రణాళిక ఏ రీతిగా వాడు సిద్ధపడుతూ వస్తాడో కొన్ని విషయాలు మనకు ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ దానియేలు గ్రంథంలో ఉన్న ఈ సన్నివేశాలు అలాగే గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రకటన గ్రంథంలో ఎలా దానికి సంబంధించిన వివరాలు ఇవ్వబడ్డాయో చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో 3 జంతువులను గూర్చిన ప్రస్తావన ఉంటుంది. 2 క్రూర జంతువులు, ఇంకొకటి ఆది మహాఘట సర్పము అని 3 విషయాలు. వాటిని గురించిన ఇంట్రడక్షన్ విన్న తర్వాత మనకు ఆ దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనం అర్థమవుతుంది. ఓకే, 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం నుండి చూడండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని. ఎక్కడి నుండి పైకి వస్తుంది? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రవచనాలలో సముద్రము అనేది లోకానికి సాదృశ్యం. భూమి అనేది దేవుని ప్రజలకు లేదా వాగ్దాన దేశానికి సంబంధించిన దానికి ప్రవచన అర్థంగా తీసుకోవాలి. సముద్రంలో నుండి బయటకు వస్తుంది ఇది. సముద్రంలో నుండి అంటే అన్య జనాంగంలో నుండి వస్తాడు అబద్ధ క్రీస్తు. యూదుల నుండి వస్తాడని లేదా రోమన్ క్యాథలిక్ల నుండి వస్తాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అబద్ధ క్రీస్తు యూదుల నుండి రాడు, రోమన్ క్యాథలిజం నుండి రాడు. అతడు అన్య జనాంగం నుండి వస్తాడు. అంటే సముద్రంలో నుండి బయటికి ఒక క్రూర మృగం వస్తుంది. దానికి 10 కొమ్ములను 7 తలలను ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ ఘట సర్పము అని కనబడుతుంది. దాన్నే ఆది మహాఘట సర్పం అని కూడా పిలువబడుతుంది. ఎవరిని గురించి చెప్పబడిన మాట అది? సాతాను. ఆది మహాఘట సర్పము అనే టైటిల్ ఎవరికి ఇవ్వబడింది? సాతానికి ఇవ్వబడింది. ఈ సాతాను తన అధికారాన్ని ఇంకొక క్రూర మృగానికి ఇస్తున్నాడు. 10 కొమ్ములను 7 తలలను కలిగిన ఒక క్రూర జంతువు ఇక్కడ కనబడుతుంది. ఆ జంతువుకి సమస్త అధికారాన్ని అప్పగిస్తున్నాడు ఆది మహాఘట సర్పము. ఈ క్రూర జంతువు అబద్ధ క్రీస్తు అయితే, ఈ అబద్ధ క్రీస్తుకి ఎవరు అధికారాన్ని ఇస్తున్నారు? సాతాను తనకున్న పూర్తి అధికారాలను అప్పగిస్తున్నాడు. 3వ వచనం చూడండి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ తలలు అంటే రాజులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక రాజుకి దెబ్బ తగులుతుంది, చావు దెబ్బ తగులుతుంది. అతడు మరలా బ్రతికిన వాడై ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని చూచి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. సో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఎందుకు చావు దెబ్బ తగులుతుంది ఆయనకు అని అంటే, మనము 10 మంది రాజుల కూటమిలో చిన్న కొమ్ము ప్రవేశించడానికి 3 కొమ్ములు తీసివేయబడతాయి. బహుశా 7 రాజులు ఈ 11వ వాడికి ఛాన్స్ ఇద్దామని అనుకుంటారు. ఈ 11వ వాడు మాట్లాడే మాటలు, వాడి తెలివి, వాడు చేసే కొన్ని ఆశ్చర్య కార్యాలు చూసి ఇతడు మన టీంలో ఒక మెంబర్గా ఉంటే ప్రపంచమంతటిని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రాగలడు అని అతనికి అధికారాన్ని ఇద్దామని 7 అంటే 3 ఏమంటారంటే నో అతనికి అధికారాన్ని ఇవ్వడానికి వీల్లేదు అని ఒక చిన్న ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో 3 రాజులతో ఈ 11వ వాడు ఎవరైతే తనలో ఆ రాజ్యంలో పాలిభాగస్తుడయ్యాడో విభేదం ఏర్పడి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో ఒక తల గాయం చేయబడుతుంది. ఆ గాయం చేయబడిన ఒక వ్యక్తి చనిపోతాడు. చావు దెబ్బ తగిలేను అంటాడు. కొంతమంది అనొచ్చు, చావు దెబ్బ తగిలింది అన్నాడే కానీ చచ్చిపోయాడని రాయబడలేదు కదా అని ఎవరైనా అనొచ్చు. చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు
చావు దెబ్బ అంటే అర్థం ఏంటంటే చనిపోయేంతగా పెద్ద దెబ్బ తగిలింది, అతడు చనిపోయాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతికాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి చనిపోయి బ్రతికాడో భూప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఈయన మరణాన్ని గెలిచి లేచాడు అని ఒక భ్రమలోనికి తీసుకొని వస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. సాతాను ఏమి చేసినా ఎగ్జాక్ట్గా దేవుడు చేసిన దానికి డూప్లికేట్ తయారు చేస్తాడని చెప్పాను. ఓకేనా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు అబద్ధ క్రీస్తుని కూడా ఏం చేయాలి? వీడు చనిపోయి తిరిగి లేచినట్టు దృశ్యం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు, చనిపోయి మరలా బ్రతికాడు. యేసు ప్రభు చనిపోయి పునరుత్థానం చెందడం అందరూ చూడలేదు, కొందరే చూశారు. ఒక ఇంచుమించు 500 మంది మాత్రమే పునరుత్థానుడైన క్రీస్తుని చూశారు. ఆనాటి ప్రజలు అందరూ బాహటంగా యేసు ప్రభు సమాధిలోని లేచుట ఎవరు చూడలేదు. కాబట్టి యేసు పునరుత్థానం చెందాడని ఇప్పటికీ యూదులు నమ్మరు. కానీ ఈ అంత్య దినాలలో ఎవరైతే ఒక రాజు రాబోతున్నాడో అతడు చనిపోయి మరలా బ్రతుకుతాడు. ఇదేంటి, చనిపోయిన వాడు బ్రతకడం అనేది యేసుప్రభు ఒక్కడే కదా చేయగలిగింది. ఇది అబద్ధ క్రీస్తుకి ఎలా ఆ శక్తి సామర్థ్యాలు వస్తాయి? మరణాన్ని గెలిచి లేచే శక్తి యేసుప్రభుకు మాత్రమే కదా ఉన్నది. ఈ అబద్ధ క్రీస్తు చనిపోయి మరలా బ్రతకడం అనేది అసంభవం కదా. ఒక వ్యక్తి పుట్టి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయి మళ్ళా బ్రతికితే అది ఆశ్చర్యం కాదు. భూప్రజలందరూ ఆ ఆశ్చర్యాన్ని చూశానని వెంబడిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోయి బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది మిరాకిల్ కాదు. ప్రజలందరూ ఒక అద్భుతంలాగా చూడగలుగుతున్నారు అని అంటే అర్థం ఏంటి? ఆయన వెంబడించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు? ఈ వ్యక్తి తానే యేసు ప్రభునని ప్రకటించుకుంటాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినట్టుగానే ఈయన చనిపోయి తిరిగి లేచినట్టు కనబడాలి. ఆ చిన్న కొమ్ముకు చోటు ఇవ్వడానికి 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి. అంటే వాటికి మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలోనే ఇతనికి గాయమైంది. ఆ గాయంలో ఇతడు చనిపోయి తిరిగి లేచాడు అని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నాను అంటే చనిపోయినట్టుగా తేల్చడం ఇప్పుడున్న మెడికల్ టెర్మినాలజీ పెద్ద కష్టమైన పని కాదు. ఒక వ్యక్తి చనిపోయాడని డిక్లేర్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్తే ఈసీజీ కానీ లేదా వాళ్ళ నర్వ్స్ చెక్ చేసి కానీ వాళ్ళ హార్ట్ బీట్ చెక్ చేసి కానీ ఈ వ్యక్తి బ్రతుకున్నాడా చచ్చిపోయాడు డిక్లేర్ చేసేస్తారు. ఎవరైనా ప్రముఖులు వ్యక్తి చనిపోతే అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు ఈ వ్యక్తి చనిపోయాడని. సో ఇక్కడున్న వ్యక్తికి చావు దెబ్బ తగిలి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడం లైవ్గా ప్రపంచమంతా చూస్తుంది అనుకుంటున్నాను. ఇదేదో రహస్యంగా జరిగేది కాదు. ఈ చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడం ప్రపంచమంతా చూస్తుంది. ప్రపంచమంతటికి మెడికల్ రిపోర్ట్స్ తెలుస్తుంటాయి. ఈ వ్యక్తి చనిపోయి మరలా బ్రతికాడు కనుక ఇతడే నిజమైన మెస్సియా అనుకుంటారనమాట లోకమంతా. అలా అనుకొని ఆయనను వెంబడించడం ప్రారంభిస్తారు. ఇంకా కిందికి చూడండి, ఆ వ్యక్తికి ఏమి లక్షణాలు ఉన్నాయి? 12వ వచనం. అది ఆ మొదటి క్రూర ముఖమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. చావు దెబ్బ తగిలి మరలా బాగుపడిన ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అందరు కలిసి ఇప్పుడు దానికి నమస్కారం చేయాలి అని ఇంకొక క్రూర మృగము ప్రజలందరినీ బలవంతం చేస్తూ ఉంటుంది. ఎందుకు దానికే మొక్కాలి అంటే ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, చనిపోయి మరణాన్ని గెలిచిన వ్యక్తిగా చిత్రీకరిస్తాడు. సరే, ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ వ్యక్తి నిజంగా చనిపోయి మరణాన్ని గెలిచి లేచిన వ్యక్తేనా అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక ప్రత్యేకమైన సంఘటన జరుగుతుంది. ఏం సంఘటన జరుగుతుందనంటే ఎవరు కూడా చనిపోయిన వ్యక్తులు మరణాన్ని గెలిచి తిరిగి లేచే సామర్థ్యం లేదు. 100% మనకు బైబిల్ ఎరిగిన వారికి అందరికీ ఈ విషయం తెలుసు. మరణాన్ని గెలిచి లేచింది యేసుప్రభు ఒక్కడే. ఏ వ్యక్తి మరణాన్ని గెలిచి లేచే అధికారం లేదు, అది స్పష్టమే. ఈ వ్యక్తి మరలా బ్రతికాడు అనంటే దేవుడు జోక్యం చేసుకొని అతన్ని బ్రతికిస్తే తప్ప అతడు బ్రతికే అవకాశం లేదు. అయితే ఇంతకు దేవుడు జోక్యం ఎందుకు చేసుకుంటాడు, ఏం జరిగింది అనేది మీకు అర్థం కావాలంటే ఒక్కసారి 17వ అధ్యాయంలోనికి రండి. 7వ వచనం నుండి చూడండి. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములు కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును
నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 7 రాజులు కలరు. ఈ ఒక్క మాట మీద కొంచెం దృష్టి పెట్టండి. ఎంతమంది రాజులు ఉన్నారు? 7 రాజులు ఉన్నారు. ఓకే. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. ఎంతమంది కూలిపోయారు? 5 కూలిపోయారు. ఒకడు ఉన్నాడు. ఉన్నవాడు ఎన్నోవాడు? ఇప్పుడు 6వ వాడు. ఇప్పుడు ఈ ప్రవచన గ్రంథం రాసేటప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యం ఏది? రోమా సామ్రాజ్యం. ఇప్పుడు 6వ వాడు ఎవరు? రోమానేనా? ఈ ప్రకటన గ్రంథం రాయబడుతున్న సమయానికి ఏ రాజ్యం పరిపాలనలో ఉంది? రోమా. ఒకడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్న సామ్రాజ్యం అన్నమాట. దీనికంటే ముందు ఎన్ని సామ్రాజ్యాలు అయిపోయాయి? 5 సామ్రాజ్యాలు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం కంటే ముందున్నది ఏంటి చెప్పండి? 5వది గ్రీక్ సామ్రాజ్యం. దానికంటే ముందు ఏముంది? ఓకే. మాదియా పారసీక సామ్రాజ్యం కంటే ముందు ఏముంది? బబులోను కంటే ముందు ఏముంది? సో ఆ ప్రాచీన కాలపు చరిత్ర మనం గమనిస్తే, బైబిల్ చరిత్రలో కూడా మనం చూస్తే, ఐగుప్తు దేశము ప్రపంచమంతటికి అగ్రదేశంగా ఉంది. ఓకే. బబులోను కంటే ముందు అగ్రదేశంగా ఏది ఉంది? ఐగుప్తు అగ్రదేశంగా ఉంది. దానికంటే ముందు గొప్ప సామ్రాజ్యంగా పిలువబడేది ఏంటి అని అంటే అష్షూరు సామ్రాజ్యం. అష్షూరు సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? మొట్టమొదటి అష్షూరు సామ్రాజ్యాన్ని నినివే పట్టణమును హెడ్ క్వార్టర్స్గా చేసుకొని నిమ్రోదు అనే రాజు మొట్టమొదటిగా ఆ సామ్రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని ఆరంభించినట్టు మనకు ఆదికాండం విషయంలో తెలుసు. సో మొట్టమొదటిగా ఒక సామ్రాజ్యాన్ని కట్టుకొని, ఒక కోటగొడను కట్టుకొని, ఒక రాజ్యాన్ని స్థాపించుకొని రాజుగా పరిపాలన చేయడానికి ప్రయత్నం చేసిన ఆ రాజు నిమ్రోదు అనేది మనకు స్పష్టమే. ఓకే. సో ఫస్ట్ సామ్రాజ్యం నిమ్రోద్ అయితే, సెకండ్ ఐగుప్తు, 3వది బబులోను, 4వది మాదియా పారసీక, 5వది గ్రీకు. ఇప్పుడున్నవాడు ఎన్నోవాడు? 6వ వాడు రోమా. ఇప్పుడు ఆ వచనం మళ్ళీ చదవండి. కడమవాడు ఇంకనూ రాలేదు అంటే ఎన్నోవాడు? 7వ. మళ్ళీ ఒక్కసారి ఆ వచనం ముందు నుండి చదవండి. మరియు 7 రాజులు కలరు. ఎంతమంది రాజులు? 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు కడమవాడు ఎవరు అని అంటే ఈ రోమా సామ్రాజ్యంలో నుండి వచ్చే దశరాజ కూటమి అంటాం. అంటే 10 మంది రాజులు కలిపి సామ్రాజ్యాన్ని, ప్రపంచమంతటిని ఏలుచున్న సామ్రాజ్యాలు ఇవి. వింటున్నారా? ఈ పేర్లు ఎందుకు ఎన్నుకోబడ్డాయి? ఇవి ప్రపంచమంతటిని శాసించే సామ్రాజ్యాలు. రోమా సామ్రాజ్యం అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మరలా ప్రపంచమంతా పరిపాలన చేస్తున్న సామ్రాజ్యం రాలేదు. కానీ లాస్ట్ డేస్లో వస్తుంది. రోమా సామ్రాజ్యం తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ప్రపంచమంతా ఒక సామ్రాజ్యంగా పరిపాలించబడలేదు. తర్వాత వచ్చేదాన్ని దశరాజ కూటమి అని అంటారు. ఏమంటారు అంటే 10 మంది రాజులు కలిపి పరిపాలించే అది. ఓకే. మళ్ళీ ఒక్కసారి వచ్చి మళ్ళీ చదవండి. 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఈ దశరాజ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది? కొంచెం కాలమే ఉంటుంది. దానికి ఎక్కువ టైం పీరియడ్ లేదు. ఆ తర్వాత ఉండినదియు ఇప్పుడు లేనిదైన ఈ క్రూరముఖము. ఈ 7 రాజ్యాలలో ఇంతకు మునుపు ఒకడు ఉన్నాడు, కానీ ఇప్పుడు లేడు, తర్వాత వస్తాడు. ఆ పదాలను గమనించండి. మళ్ళా చదవండి అవచ్చు. ఉండినదియు ఇప్పుడు లేనిదినైన ఈ క్రూరముఖము. ఉండినదియు అంటే ఈ 7 రాజ్యాలలో ఇంతకు మునుపు ఉన్నాడు ఆయన, కానీ ఇప్పుడు లేడు. ఇంతకు మునుపు ఉన్నాడు అంటే ఈ 7 సామ్రాజ్యాలలో ఎక్కడో ఉన్నాడు ఆయన, కానీ ఇప్పుడు లేడు, తర్వాత రాబోతున్నాడట ఆయన. ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఈ 7 పాటు ఆయన కూడా ఒకడుగా ఉండి 8వ వాడుగా రాబోతున్నాడు. ఆ 8వ వాడే అబద్ధ క్రీస్తు. ప్రపంచాన్ని ఏలబోతున్న చివరి రాజు అంటే యేసు ప్రభు కంటే ముందు అబద్ధ క్రీస్తు వస్తాడు. ఆయన పరిపాలన చేస్తాడు. ఆ చివరి వాడు ఇంతకు మునుపు ఆల్రెడీ ఉన్నాడు, ఇప్పుడు లేడు. ఆ కాంటెక్స్ట్ అర్థమవుతుందా మీకు? ఈ 8వ వాడు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేడు, తర్వాత రాబోతున్నాడు. ఆయన్నే ఈ ప్రపంచాన్ని వెళ్ళబోతున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఆ వచ్చేవాడు ఎక్కడి నుండి వస్తాడో 8వ వచనం చూడండి. నీవు చూసిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి. అది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు.
అది ఎక్కడి నుండి వస్తుంది మళ్ళా? అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. మళ్ళీ ఎక్కడి నుండి రావాలి అది? అగాధ జలములో నుండి, అంటే బాటమ్లెస్ పిట్ అంటారు దాన్ని. అగాధములో నుండి అది బయటికి రావాలి. అది వచ్చి అది ప్రపంచాన్ని ఏలుతుంది అని అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. అగాధములో ఒక ఆత్మ ఉంది, ఒక వ్యక్తి, ఒక రాజు యొక్క ఆత్మ ఉంది. ఇది ఇంత మునుపు రాజ్యాన్ని ఏలిన వ్యక్తి, ఆయన యొక్క ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు? అగాధంలో ఉంది. ఈ వ్యక్తి ఇప్పుడు లేడు ఈ ప్రవచన గ్రంథం రాసేటప్పుడు, కానీ ఈ వ్యక్తి మరలా ఒకరోజు రాబోతున్నాడు. ఎక్కడ నుండి రావాలి ఇప్పుడు ఆయన? అగాధంలో నుండి రావాలి. అగాధంలోనికి ఎవరు వెళ్ళిపోయారు? చనిపోయిన వాళ్ళ ఆత్మలు అక్కడికి వెళ్తాయి. పాతాళము, అగాధము. ఈ అగాధంలో ఉన్న ఆత్మ మళ్ళీ ఒకరోజు బయటకు వచ్చే రోజు రాబోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఓవరాల్ పిక్చర్ వినండి, తర్వాత వాటన్నిటి రెఫరెన్సెస్ మనం చూద్దాం. కరెక్ట్గా అక్కడ 11వ రాజు చంపబడతాడు. ఆయన డెడ్ బాడీ అక్కడ పెడతారు. ఆ డెడ్ బాడీని అందరూ ప్రదర్శించడానికి చూస్తూ ఉండగానే వెంటనే అతని లోనికి అతని ఆత్మ కాకుండా ఇంకొక ఆత్మ ప్రవేశిస్తుంది. అగాధంలో నుండి వచ్చే ఆ ఆత్మ ఈ చనిపోయిన రాజు యొక్క శరీరంలోనికి ప్రవేశిస్తుంది. బాగా గుర్తుపెట్టి ఫస్ట్ వినండి, తర్వాత వాటన్నిటికి వివరణ ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ ఒక పిక్చర్ మనకు అర్థం కావాలి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఇది చాలా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. భూమి మీద ఆల్రెడీ ఒక రాజు చంపబడ్డాడు, డెడ్ బాడీ అక్కడ ఉంది, అందరూ చచ్చిపోయాడని డిక్లేర్ చేసేశారు. కానీ ఉన్నట్టుండి అందరూ చూస్తుండగానే లైవ్లోనే ఆ వ్యక్తి లేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎలా లేస్తున్నాడంటే ఆయనంతటా ఆయనే మరణాన్ని గెలిచి లేవడం కాదు, దేవుడే అనుమతినిచ్చాడు. అగాధంలో ఉన్న ఒక ఆత్మను తిరిగి ఎవరిలోనికి పంపిస్తున్నాడు? ఈ చనిపోయిన వ్యక్తిలోనికి పంపిస్తున్నాడు. ఈ వ్యక్తి మరలా బ్రతికిన వాడై ఇతని నోటితో డంబపు మాటలు పలుకుతాడు, దేవదూషణ మాటలు అతనికి వస్తాయి. లేవడంతోనే ఆ ఏదైతే ఆత్మ అతనిలోనికి ప్రవేశించిందో ఆ ఆత్మ యొక్క సంకల్పం నెరవేర్చడం స్టార్ట్ చేస్తాడు. ఇంతకు ఎవరి ఆత్మ అది అని మనం బాగా ఆలోచన చేస్తే, ఈ పైన ఏలుతున్న రాజ్యాల్లో ఒక రాజ్యానికి సంబంధించిన వాడు. ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు, తర్వాత రాబోతున్నాడు. అంటే పైన ఎన్ని రాజ్యాలు? ఇప్పుడు రోమా సామ్రాజ్యం కంటే ముందు 5 రాజ్యాలలో ఎవరో ఒక రాజై ఉండాలి. ఆయన ఏ రాజ్యానికి చెందిన వాడై ఉంటాడు అని ఆలోచన చేస్తే, దీన్ని బాగా పరిశోధన చేస్తే మనకు అష్షూరు సామ్రాజ్యాన్ని స్థాపించిన నిమ్రోద్ యొక్క ఆత్మ అని గ్రహించాల్సి వస్తుంది. సో ఈ అగాధంలో నుండి వచ్చే ఆత్మ ఎవరిది? నిమ్రోద్ యొక్క ఆత్మ. ఎందుకు నిమ్రోద్ యొక్క ఆత్మ అంటున్నామనంటే, నిమ్రోద్ ఎవరో మనకు బాగా అర్థమవుతే ఈ సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. ఇది కొంచెం క్రిటికల్ సబ్జెక్టు. ఒక్కసారి అసలు ఆది కాండంలో ఏం జరిగింది అనేది మీకు అర్థం కావాలి. ఆది కాండం 3:15 ఒక్కసారి చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో చెప్పండి అక్కడ. నీకును స్త్రీకిని, ఓకే, నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు కూడా, నీకును స్త్రీకిని యుద్ధం, నీ సంతానమునకు ఆమె సంతానమునకు, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం. ఓకే, ఇంకా నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఏది? ఓకే, ఇప్పుడు నీకు అన్న పదం ఎవరికి సంబంధించింది? సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నీకు అంటే ఎవరు అక్కడ? సాతాను. స్త్రీకిని, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును అంటే సాతాను సంతానానికి, స్త్రీ సంతానానికి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. లాస్ట్కి నీకును ఆ సంతానానికి కూడా వైరం కలుగుతుంది. ఓకే, 3 యుద్ధాలు జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరెవరికి? నీకును స్త్రీకిని. ఇప్పుడు నాకు చెప్పండి ఒకసారి, ఆదికాండం 3:15 చదవని వాళ్ళు లేరు అనుకుంటున్నాను. ఈ వచనం తెలియని క్రైస్తవుడు అంటూ ఉండడు అనుకుంటున్నాను. నీకును స్త్రీకిని వైరం కలుగుతుంది అన్నాడు. సాతానికి ఇంకెవరికి వైరం కలుగుతుంది చెప్పండి నాకు. స్త్రీ ఎవరు? ఆదాము అవ్వ ఉన్న టైంలోనే దేవుడు సర్పముతో, సాతానుతో మాట్లాడిన మాట ఇది. నీకును స్త్రీకిని యుద్ధం జరుగుతుంది. ఎవరు ఆ స్త్రీ? కొంతమంది హవ్వ అంటారు, కొంతమంది స్త్రీ సమాజం అంతటిని అంటారు, కొంతమంది మరియా, యేసు తల్లి అయిన మరియా అంటారు. రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? ఆ స్త్రీ ఇజ్రాయేలు జనాంగమును సూచిస్తుంది. ఇక మీకేం కన్ఫ్యూజన్ అక్కర్లేదు అని నేనే చెప్తున్నాను. ఆ స్త్రీ ఎవరిని సూచిస్తుంది? ఇజ్రాయేలు జనాంగంను సూచిస్తుంది. ఇప్పటికీ కూడా సాతానికి ఇజ్రాయేల్ జనాంగానికి యుద్ధము. భూమి మీద ఇజ్రాయేల్ జనాంగమే లేకుండా చేయాలని సాతాను ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
ఈ స్త్రీ అనగా ఇజ్రాయెల్ జనాంగానికి సాతానికి ఏమాత్రం పడదు. ఇజ్రాయెల్ దేశం చుట్టూనున్న శత్రు దేశాలు ఏవైతున్నాయో అవన్నీ సాతాను ప్రేరేపించబడిన దేశాలే. ఇజ్రాయెలుని పూర్తిగా సర్వనాశనం చేయాలని చేస్తున్న ప్రయత్నాలే. ఆ ప్రయత్నాలు ఎవరు చేయిస్తున్నారు? సాతాను. ఆల్రెడీ ఇజ్రాయెల్తో వైరం పోరాడుతూనే ఉన్నాడు ఆ రోజు నుండి ఇప్పటి వరకు. ఇజ్రాయెల్ జనాంగం ప్రారంభించబడిన రోజు నుండి ఇప్పటి వరకు. అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని దేవుడు ముందుగానే చెప్పేస్తున్నాడు సాతానికి. ఇదిగో నీతో పోరాడే స్త్రీ ఉంటుంది, మీ ఇద్దరి మధ్య వైరం. నెక్స్ట్ ఎవరికి? నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఇప్పుడు ఆ స్త్రీ సంతానం ఎవరని బైబిల్ రాయబడి ఉంది? ఆ ఇజ్రాయెల్ జనాంగం నుండి వచ్చిన ఒక సంతానము ఎవరు? ఆ సంతానము యేసే అని గలతీ పత్రికలో పౌలు చెప్తుంటాడు. ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తే. అంటే గొప్ప జనాంగము గురించి కాదు, ఒక్క పర్సన్ గురించి చెప్తున్నాడు. సంతానములు అనలేదు, సంతానము అన్నాడు కనుక ఒకే వ్యక్తి. ఇప్పుడు ఆ స్త్రీ సంతానం ఎవరు? ఓకే, ఆ స్త్రీ ఎవరు? ఇజ్రాయేలు జనాంగం. ఓకే, ఇప్పుడు స్త్రీ అర్థమైపోయింది. ఆమె సంతానం ఎవరో అర్థమైపోయింది. స్త్రీ సంతానం యేసు ప్రభు అయితే, ఒక వ్యక్తి, పర్సనల్ వ్యక్తి అయితే, మరి సాతాను యొక్క సంతానం ఎవరు? నీకును స్త్రీకిని వైరం కలుగుతుంది అనేది అర్థమైపోయింది మనకు. అనగా సాతానుకి ఇజ్రాయెల్ జనాంగానికి యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సెకండ్ యుద్ధం ఎవరికి? నీ సంతానమునకును ఆమె సంతానం. ఆమె సంతానం ఎవరు? యేసుక్రీస్తు. మరి ఈ సాతాను సంతానం ఎవరు? ఒక పర్సన్ అయి ఉండాలి కదా. స్త్రీ సంతానం ఒక పర్సన్ అయినప్పుడు ఆమె సాతాను సంతానం కూడా ఒక పర్సన్ కావాలి. అర్థమవుతుందా మీకు? ఈ ప్రవచనం నెరవేరిపోయిందా? సాతాను సంతానం ఎవరు? సాతాను కూడా ఒక సంతానం ఉండాలి. ఇజ్రాయెల్ జనాంగం నుండి యేసు ప్రభు పుట్టాడు, మరి సాతానుకు కూడా ఒక కుమారుడు అని పిలువబడే వ్యక్తి కావాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను ఇంతకుముందు చెప్పాను, దేవుడు లాగానే సాతాను డూప్లికేట్ చేయాలనుకుంటాడు కదా. దేవుడు త్రిత్వమై ఉన్నాడా? వాడు కూడా త్రిత్వం కావాలని ప్రయత్నం చేశాడు. దేవుడేమో స్వాభావికంగానే త్రిత్వము, వాడి సొంత ప్రయత్నంతో త్రిత్వాన్ని రెడీ చేసుకున్నాడు. ఇది అందరూ యాక్సెప్ట్ చేయరు, చేయకపోయినా పర్వాలేదు. చేయకపోయినంత మాత్రం ప్రకటన గ్రంథంలో మనం తప్పుతో వెళ్ళాల్సిన ఏముండదు. బట్ ఇది వినండి, తర్వాత మీకు యాక్సెప్ట్ చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే లేదు. అసలు ఏం జరిగిందో స్టోరీ చెప్తాను. ఆదికాండము 6వ అధ్యాయములో మీకు అందరికీ తెలిసిన స్టోరీ ఒకటి ఉంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి సంతానం కలిగింది. ఆ సంతానం ఏమన్నారు? నెఫిలీలు. ఆ దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమార్తెలు ఎవరు? ఆదికాండం 6వ అధ్యాయములో ఒక సంఘటన ఉంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి సంతానం పుట్టింది. ఆ సంతానం నెఫిలీలు అని పిలిచారు, ఉన్నత దేహులు అని. దేవుని కుమారులు అనగా దేవదూతలే. దయచేసి గమనించండి, దేవదూతలు పరలోకమును విడిచిపెట్టి మానవులతో పాపం చేయడానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అంటారు దేవదూతల ఆత్మలు కదా సార్, అవి శరీరంతో పాపం ఎలా చేయగలుగుతాయి అని. అంటే అవి చేయగలిగే సామర్థ్యం వాటికి ఉంటుంది. అవి వచ్చి పాపము చేసినప్పుడు, నరుల కుమార్తెలతో వాళ్ళు వ్యభిచరించినప్పుడు పుట్టిన సంతానమే నెఫీలియులు. కొంతమంది దాన్ని ఎలా వివరిస్తారంటే, దేవుని కుమారులు అంటే పరిశుద్ధులు, నరుల కుమార్తెలు అంటే పాపులు. పరిశుద్ధులు పాపులు వివాహం చేసుకున్నారు ఆ టైంలో అంటారు. నో, అలా పరిశుద్ధులు పాపులు ఈరోజు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మరి నెఫీలియులు పుడుతున్నారా? అంటే వారికి పుట్టే సంతానంలో వాళ్ళ ఆకారాలు వేరేలాగా ఉన్నాయి. వారు ఉన్నత దేహులు, జాయింట్స్ అని పిలుస్తారు వాళ్ళని, ఉన్నత దేహులు. అదేంటి, మనుషులు పెళ్లి చేసుకుంటే వాళ్ళు పరిశుద్ధులు పాపులు ఎవరు పెళ్లి చేసుకున్నా మామూలు మనిషి పుట్టాలి. కానీ అక్కడ పుట్టిన సంతానం చాలా భిన్నంగా కనబడుతుంది. అంటే ఆ ఇద్దరు ఒకే రకమైన శరీరం కలిగిన వ్యక్తులు కాదు. సో దేవుని కుమారులు అనగా దేవదూతలు మనుషులతో పాపం చేసిన సందర్భం ఒకటి ఉంది. అలా పుట్టిన పిల్లలనే నెఫీలియులు అని అంటారు. ఆ నెఫీలియులు చాలా ఉన్నత దేహులు. అలా దేవదూతలు వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. బహుశా దాన్నే చూసి మన సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే ఏలియన్స్ అంటారు, గ్రహాంతర వాసులు వస్తున్నారు అని ఆ మధ్యలో ప్రచారం జరిగింది. మీకు తెలుసో లేదో మరి. ఇప్పటికి కూడా గ్రహాంతర వాసులు వచ్చి వెళ్తున్నారు అన్న విషయము శాస్త్రవేత్తలకు తెలిసింది, కానీ దాని పూర్తి వివరాలు తెలియక పబ్లిసిటీ చేయలేదు. నేను ఒకసారి ఆ న్యూస్ చదివాను. ఇజ్రాయెల్ సైంటిస్ట్ ఒక అతను, ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఒక ఆర్టికల్ రాశాడు. 50 ఏళ్ల క్రితమే అమెరికాకు తెలుసు ఏలియన్స్ వచ్చారు. దానికి రీసెర్చ్కి నేను కూడా వెళ్ళాను, ఆ రీసెర్చ్ చేశాను. ఏలియన్స్ వచ్చారు భూమి మీదకి అంటే ఒక గ్రహాంతర వాసులు, భూమికి సంబంధించిన వ్యక్తులు కాదు, ఎక్కడో బయట నుండి ప్రజలు ఇక్కడికి వచ్చారు.
దాన్ని అమెరికా దాచిపెడుతుంది, ఆ విషయాన్ని బయటికి చెప్పట్లేదు అని ఆ ఇజ్రాయెల్ సైంటిస్ట్ ఓపెన్గా ఒక ఆర్టికల్ రాశాడు. నీ సంతానమునకు అంటే ఎవరు కావాలా ఇప్పుడు ఆ సంతానం? ఆదికాండం 6వ అధ్యాయంలో దేవదూతలు వచ్చి మానవులతో పాపం చేస్తూ ఉండగా వారికి పుట్టిన సంతానం వారు ఉన్నారు. నోవహు జలప్రలయంలో అందుకొరకే ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ పుట్టిన సంతానం పూర్తిగా ఒక్కసారి దేవుడు వాళ్ళ ద్వారా అప్పుడున్న మనుషులందరూ నాశనం అయిపోయారు. భయంకరంగా దేవుని విరుద్ధమైన స్థితికి దిగజారిపోయారు మానవులు. దేవునికి దూరమైన స్థితిలో ఉన్న ఆ మానవులను ఒక్కసారి జలప్రలయంతో ఊడ్చివేశాడు. ఊడ్చివేసిన తర్వాత మళ్ళీ రాలేదా? దేవదూతలు వచ్చి మళ్ళీ పాపం చేయలేదా? నెఫిలీలు అన్నబడిన వారు మళ్ళీ కూడా ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు. ఇజ్రాయిలీలు వేగు చూడడానికి అని 12 మంది వెళ్తారా కనాను దేశానికి? కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్తే 10 మంది ఒక సమాచారం తీసుకొస్తారు. మేము కనానును వెళ్ళి 40 రోజులు తిరిగి సంచరించి చూసి వచ్చాము. అక్కడ నెఫిలీల జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లా ఉన్నాము, వాళ్ళ ముందు మనం చచ్చిపోతాం అంతే అని భయపెట్టించేశారు. అంటే అక్కడ ఎవరున్నారు? ఎవరా నెఫిలీలు అంటే తర్వాత కూడా దేవతలు వచ్చి పాపం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అయితే ఈ ప్రాసెస్లో భాగమే డైరెక్ట్గా లూసిఫరే ఒక స్త్రీతో చేసిన పాపమును బట్టి పుట్టిన కుమారుడే నిమ్రోదు. మీరు ఒకవేళ అనొచ్చు బైబిల్లో నిమ్రోదు పలానా వ్యక్తి కుమారుడు కదా సార్ అని బైబిల్లో ఉన్న రెఫరెన్స్ మీరు చూడొచ్చేమో. ఆదికాండం 10వ అధ్యాయంలో చూస్తే హాము కుమారుడు కూషు, 8వ వచనం చూస్తే 10వ అధ్యాయం 8వ వచనం చూస్తే కూషు నిమ్రోదును కనెను. ఇంత స్పష్టంగా ఉంది సార్ కూషు నిమ్రోదును కనెను అని. మరి నిమ్రోదు సాతాను కుమారుడు అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అని. యేసుప్రభు ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు అని రాయబడిందా లేదా? మరి యోసేపు కుమారుడు అంటే యోసేపుకు పుట్టిన కుమారుడేనా? సేమ్ సాతాను కూడా డూప్లికేట్ అని చెప్పానా? మనుషుల దృష్టికి ఇతడు కూషు కుమారుడు, కానీ రియల్గా జరిగితే ఎవరు కుమారుడు అతను? యేసు ప్రభు మనుషులందరి దృష్టికి యోసేపు కుమారుడు, కానీ దైవికంగా చూస్తే తండ్రి అయిన దేవుని కుమారుడు, ఆయన మహిమలో ఆనందించే కుమారుడు, జనితైక కుమారుడు యేసు ప్రభు. అయితే వీడికి సొంతగా లేడు కదా కుమారుడు, ఖచ్చితంగా బయాలజికల్గానే జన్మించాల్సిందే. వీడికి స్వతహాగా ఇంకొక కుమారుడు లేడు, త్రిత్వం లేదు. కానీ దేవుడిలాగా ఇతను కూడా ఒక కుమారుడు కావాలనుకున్నాడు. తండ్రికి కుమారుడు ఉన్నట్టు నాకు కూడా ఒక కుమారుడు ఉండాలి. ఆ కుమారుడు తను సృష్టించుకోలేడు కాబట్టి ఖచ్చితంగా బయాలజికల్గానే శారీరకంగా పాపము చేసి కుమారుడిని కనగలుగుతాడు. అలా తను చేసిన పాపం బట్టి కుమారుడే నిమ్రోదు అని ఒక వివరణ. అయితే ఎందుకు సాతాను చేత అతడు పుట్టిన కుమారుడు అని అనొచ్చు అంటే ఈ నెఫిలీల జాతి ప్రజలు ఉన్న కాలంలోనే, ఆ ఉన్నత దేహులు ఉన్న కాలంలోనే ఇతడు యెహోవా ఎదుట పరాక్రమము గలవాడు అనే సాక్ష్యం పొందాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, నెఫిలీలు అంటేనే ఉన్నత దేహులు, వాళ్ళు ఉన్న టైంలో కూడా ఈయన పెద్ద పరాక్రమశాలి అంటే ఈయన ఎంత పెద్ద ఉన్నత దేవుడై ఉండాలి. అంత పెద్ద ఉన్నత దేవుడు ఆ ప్రపంచాన్ని కూడా ఏలగలుగుతున్న స్థితిలో ఉన్నాడనంటే ఇతడు సామాన్యమైన వ్యక్తి అయి ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ నిమ్రోదే సాతాను యొక్క కుమారుడు అని మనం గ్రహించాలి. అయితే ఇతని ద్వారానే మొట్టమొదటి సామ్రాజ్యం స్థాపించబడింది, అదే అషూరు సామ్రాజ్యం. అయితే వీడికి ఒక కోరిక ఉంది. ఇప్పుడు సాతానుకు ఒక కోరిక ఏంటి? దేవుని సింహాసనం మీద కూర్చోవాలి, ప్రపంచం అంతటికి నేనే దేవుణ్ణి అనిపించుకోవాలనేది వాడి ఆశ. ఆ ఆశ తీరలేదు, వాడు త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు ఆ ఆశని ఎవరి ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాడు? తన కుమారుని ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాడు. నిమ్రోదు పరిపాలనలో జరిగిన ఒక విషయం ఏంటంటే ఆ రోజుల్లోనే నిమ్రోదు దేవుడుగా ప్రకటించుకున్నాడట. కొన్ని ప్రాచీన రాళ్ళు దొరికితే వాటి మీద నిమ్రోదు తన భార్య, తన కుమారుడు వాళ్ళు దేవుళ్ళు దేవతలుగా ఆరాధించబడినట్టుగా చరిత్ర ఉంది. వారు తమకు తాము ఏమని ప్రకటించుకున్నారట? మేమే దేవుళ్ళం, మమ్మల్ని ఆరాధించాలి అని దేవుళ్ళుగా ఆరాధించబడాలన్న ఆలోచన నిమ్రోదులోనే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందట. ఆకాశరాణి అని తన భార్యకు పేరు పెట్టాడు, ఆకాశరాణి అని. అలా కొన్ని పేర్లతో వారు ఆరాధించబడినట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలో ఆ పర్టికులర్ పట్టణం దగ్గర దొరికిన రాళ్ళ మీద వారు దేవుళ్ళుగా ఆరాధించబడిన చరిత్ర ఉంది. అంటే ఎందుకు వీడు దేవుడిలాగా ఆరాధించబడాలని అనుకున్నాడు? ఎవరికి పుట్టిన కుమారుడు? ఇతడు సాతానుకు పుట్టిన కుమారుడు కనుక సాతాను యొక్క ఆలోచనలు ఇతని లోపల పనిచేస్తున్నాయి. ఇతడు దేవుడిగా ఆరాధించబడాలనుకున్నాడు, కానీ కథ ఎక్కువ రోజులు సాగలేదు, చచ్చిపోయాడు. కానీ వాళ్ళ లోపడున్న ఆ కోరిక, సాతాను స్పిరిట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎక్కడ బంధించబడింది? పాతాళం. సో ఇంకా మీకు ఒక విషయం కూడా చెప్పాలి. సరే, భూమి కింది భాగంలో ఏమేమి ఉన్నాయి? పాతాళం, ఇంకొకప్పుడు ఏముండేది? పరదైసు. ఆ రెండింటికి మధ్య
అగాధం. పాతాళము అగాధం వేరువేరా సేమా? అబ్రహాం అంటాడు కదా, నాకును మీకును మధ్య ఒక పెద్ద, అంటే మీకును అంటే ఎవరు? ధనవంతుడు ఉన్న స్థలం ఏది? పాతాళం. అబ్రహాం గారు ఉన్న స్థలం ఏది? ఈ రెండిటికి మధ్య ఏముంది? మరి అగాధము పాతాళం రెండు ఒకటేనా, రెండు వేరు వేరా? పాతాళం వేరు, అగాధము వేరు. పాతాళంలోనికి ఎవరు వెళ్తారు? ఎవరు పడవేయబడతారు పాతాళంలో? భక్తిహీనుల యొక్క ఆత్మలు పాతాళంలోకి వెళ్తాయి, పరిశుద్ధుల యొక్క ఆత్మలు పరదేశకి వెళ్తాయి. మధ్యలోని అగాధం దేనికి? మనుషులకు కాదు, సాతాను అనుచరులు ఎవరెవరైతే ఉన్నారో, పాపం చేసిన వాళ్ళు ఉన్నారో, సాతాను ఈవిల్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు శిక్షించడానికి ఏర్పాటు చేసిన స్థలము అగాధం. అయితే తెలుగు బైబిల్లో సమస్య ఏమైందంటే అగాధాన్ని కూడా కొన్నిసార్లు పాతాళం అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఒరిజినల్ గ్రీక్లో రెండు వేరే వేరే వర్డ్స్ అవి. పాతాళము, అగాధము వేరే వేరే పదాలు. ఇంగ్లీష్లో కూడా మీరు చూడొచ్చు, బాటమ్లెస్ పిట్ అని రాస్తారు. అగాధం వేరు, పాతాళం వేరు. సో గుర్తుపెట్టుకోండి, పాతాళంలో ఎవరుంటారు? చనిపోయిన వాళ్ళు, ఎవరైతే రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆత్మలు పాతాళంలో ఉంటాయి. అగాధంలో ఎవరుంటారు? దేవుడు శిక్షించిన దూతలు. ఓకే, ఈవిల్ స్పిరిట్స్ అనుకుందాం. దేవుడు ఎవరినైతే శిక్షించాడో వాళ్ళ స్పిరిట్స్ అక్కడ ఉంటాయి. అగాధం. ఇప్పుడు చెప్పండి, ఈ అంతిమ రాజు ఎక్కడి నుండి బయటకు వస్తున్నాడు? అగాధం నుండి వస్తున్నాడు. అంటే వాడి స్పిరిట్ మనిషి స్పిరిటా, ఈవిల్ స్పిరిటా? అది మరి అది ఈవిల్ స్పిరిట్ అయి ఉంటే వాడు ఎవరికి పుట్టిన వ్యక్తి అయి ఉండాలి? మనిషి అయితేనేమో అతని ఆత్మ ఎక్కడి నుండి రావాలి? పాతాళం నుండి రావాలి. కానీ పాతాళం నుండి రాలేదు. ఎక్కడి నుండి వచ్చింది? అది అగాధం నుండి వచ్చిందంటే ఇతను మనిషి ఆత్మ కాదు. మరి ఇతను మనిషి ఆత్మ కాదంటే అక్కడికి ఎప్పుడు వెళ్ళాడు? అసలు అక్కడ నుండి ఎప్పుడు బయటకు వచ్చాడు? అంటే ఇంతకుముందు చచ్చిపోయిన వాడు. ఇంతకుముందు ఉండేను, ఇప్పుడు లేడు. ఇంత మునుపు రాజుగా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఇంతమంది రాజులలో 7 రాజులను గురించి చూసాం మనం. ఈ 7 రాజులలో పాతాళం కాకుండా అగాధంలోనికి వెళ్ళగలిగే స్థితిలో ఎవరి కండిషన్ మనకు కనబడుతుంది కరెక్ట్గా? ఐగుప్తు రాజు అయిన ఫరో అనుకుందామా? బబులోన్ రాజు అయిన నెబుకద్నెజర్ అనుకుందామా? పారసీక రాజు అయిన కోరెష్ అనుకుందామా? ఇంతమందిలో ఎవరికి ఆ వ్యక్తి సూట్ అవుతాడు? సో అది నిమ్రోద్కే సూట్ అవుతుంది. ఎందుకనంటే నెఫిలీలు జీవిస్తున్న కాలంలోనే పరాక్రమశాలిగా, ఆ రోజుల్లోనే గొప్ప రాజుగా పేరు పొందాడు కనుక అతడు ఒక నెఫిలీయుడు అని మనం అనుకోవచ్చు. అతడు నెఫిలీయుడు అవుతున్నాడు కనుక అతడు ఖచ్చితంగా మనుషులకు పుట్టిన కుమారుడు కాదు. అతడు పడవేయబడిన లేదా సాతాని ఒక స్త్రీతో పాపం చేయగా పుట్టిన కుమారుడు అని గ్రహించాలి. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజలకి ఇవన్నీ తెలియదు. భూమి మీద ఉన్న ప్రజలకి రాజు చచ్చిపోయాడని ప్రపంచవ్యాప్తంగా న్యూస్ ఛానల్లో చూస్తూ ఉంటారు. డెడ్ బాడీ ఉంటుంది, అందరూ వచ్చి చూస్తుంటారు, ప్రముఖులు అందరూ వచ్చి చూసి వెళ్తుంటారు. సడన్గా ఆ వ్యక్తి లేచి నిలబడతాడు. నిలబడగానే ప్రపంచమంతా లైవ్ ఛానల్ చూస్తుంది కదా, అగ్గో చనిపోయిన వ్యక్తి లేచాడు. లేచిన వ్యక్తి వెంటనే స్టార్ట్ చేస్తాడు, నేనే మెస్సియా అని. అసలు చచ్చిపోయి లేచింది, మరణాన్ని గెలిచింది నేనే అనగానే సగం మంది క్రైస్తవులు వెళ్ళిపోతారు అక్కడికి. అంతే కదా, మనకు తెలిసింది ఏంటి? మరణాన్ని గెలిచి లేచింది ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి నేనే మెస్సియా అని ఆయన కూడా చెప్తున్నాడు. కాబట్టి ఈయననే మా యేసయ్య అనుకుంటూ సగం మంది క్రైస్తవులు కూడా వెళ్ళిపోతారు. కొంతమంది నమ్మడానికి ఇష్టపడకపోతే ఇంకొక దురాత్మ, ఇంకొక వ్యక్తి వస్తాడు, ఆయన బలవంతం చేసి అందరూ ఆయనకు నమస్కారం చేసేటట్టు చేస్తాడు. సో బాగా గమనించండి, ఇదంతా ఒక భయంకరమైన కుయుక్తి. ఈ కుయుక్తికి దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఓకే, చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. దేవుడు అనుమతిని ఇవ్వకపోతే అగాధం నుండి కానీ పాతాళం నుండి కానీ ఎవరి స్పిరిట్ బయటికి రావడానికి వీలు లేదు. అలాంటి అధికారం ఎవరికి లేదు, దేవుడే అనుమతినిచ్చాడు. భూమి మీద జరుగుతున్న స్టోరీ ఒకటి, భూమి కింద పాతాళంలో జరుగుతున్న స్టోరీ ఒకటి. దేవుని వైపు నుండి చూస్తే స్టోరీ ఒకలాగా అర్థమవుతుంది. ఇవన్నీ గ్రహించకుండా ఉంటేదో పైన నవలు చదివినట్టు చదివి బైబిల్ చదివి అర్థం చేసుకోవాలంటే సాధ్యం కాదు. ఓకే, ఇప్పుడు మనం ఒక్కసారి ఆదికాండం 3:15 క్లారిటీ వచ్చిందా? ఓకే, ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? నీకును స్త్రీకిని, అనగా సాతానుకును ఇజ్రాయెల్ జనాంగాన్ని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఆమె సంతానం క్రీస్తు అయితే సాతాను యొక్క సంతానం పేరేమని పెడదాం? నిమ్రోదు అనకుండా ఏమని పేరు పెడదాం? అబద్ధ క్రీస్తు. అంతేనా? ఇప్పుడు అబద్ధ క్రీస్తుకి ఎవరికి యుద్ధం జరగాలి? యేసు ప్రభుకి యుద్ధం జరగాలి. అంతేనా? అది జరిగిపోయిందా, జరగవలసి ఉందా? అది ఎప్పుడు జరుగుతుందో ప్రకటన గ్రంథం చెప్తుంది మనకి. ఆ అబద్ధ క్రీస్తుతో పోరాడి దాన్ని మరణ నరకానికి పంపించే పనే యేసు ప్రభు వచ్చి చేస్తాడు. అది ఇంకా పూర్తి కాలేదు ఆ ప్రవచనం. అది లాస్ట్ డేస్లో ఆ ప్రవచనం పూర్తి కాబోతుంది. నెక్స్ట్ ఇంకెవరికి? నీకును
నీకును అంటే ఎవరు? సాతాను. సాతానుకి ఇంకెవరికి జరుగుతుంది యుద్ధం? ఆమె సంతానం అంటే ఎవరు? యేసుప్రభు. సాతానికి యేసుప్రభు ఆల్రెడీ యుద్ధము జరిగింది. ఆయన శిలువ మరణం ద్వారానే సాతాను ఎప్పుడో తల చిత్తు కొట్టేశాడు. కానీ ఇంకా పూర్తిగా సాతాను యొక్క సామ్రాజ్యం అంతా లాక్కునే రోజు ఒకటి రాబోతుంది. అది ఆయన మేఘారుడి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు సమస్త రాజ్యం ఎవరి వశంలోకి వెళ్ళిపోతుంది? యేసయ్య వశంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సాతానును వాని కుమారుడైన అబద్ధ క్రీస్తును ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోయి నరకాగ్నిగుండంలో పడేస్తారు. అది ఫైనల్ జడ్జిమెంట్. అంటే ఈ ప్రవచనం ఇంకా 100% పూర్తి కాలేదు, ప్రాసెస్లోనే ఉంది. శిలువ మీద కొంతవరకు ఆయన సాతానుతో పోరాడి జయం సాధించాడు. కానీ పూర్తిగా వాడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆయన రాజుగా పరిపాలించే టైం భవిష్యత్తులో ఉంది. ఈ ప్రవచనం ఆదికాండం 3:15 అర్థమైందా? బైబిల్లో ఆదికాండం అన్నా ప్రకటన అన్నా సాతానికి ఇష్టం ఉండదట. ఎందుకంటే వాడి వివరాలనే తెలిసిపోతాయి, వాడి ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుంది, వాడు ఎలా చిత్తకొట్టబడుతున్నాడు. ఇక్కడ మనకు రాయబడింది, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమ మీద కొడతావు. నువ్వు మడిమ మీద కొడతావు కానీ ఆ సంతానం నిన్ను తల మీద కొడతాడు, నీ తల చిత కొడతాడు. ఆ మాటలు ఎవరికైనా ఇష్టం ఉంటుందా అని చెప్పుకోవడానికి? సాతాను తన ముగింపు ఎలా ఉండబోతుందో దేవుడు ఆదికాండంలోనే చెప్పేశాడు. సాతానికి ఆదికాండం అన్నా ప్రకటన గ్రంథం అన్నా ఇష్టం ఉండదు. ఓకే, ఎందుకంటే అది వాడి పతనాన్ని గురించి చెప్పే గ్రంథాలు అవి, వాడి బండారాలన్నీ బయటపెట్టే గ్రంథాలు, వాడి కుయుక్తులన్నీ వాడి తంత్రములన్నీ బయటపెట్టే గ్రంథం. 7 రాజులు కలరు, తర్వాత 8వ వాడు వచ్చాడు, తర్వాత ఇంకొక రాజు వస్తాడు, ముందు ఉన్నాడు ఇప్పుడు లేడు, రాబోతున్నాడు. ఆయన వచ్చి ఏమేం చేస్తాడో వివరాలన్నీ తర్వాత రాయబడినాయి. ఇప్పుడు అసలు ఆ చనిపోయినందుకు ఏం జరిగింది అన్న దానికి ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది, అంతేనా? చావు దెబ్బ తగిలి మళ్ళీ బ్రతకడం అంటే ఏంటో దాని వెనక ఉన్న స్టోరీ అంతా ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మరలా ఆ క్రూర మృగాన్ని గురించి కొన్ని వివరాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం నుండి చూడండి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున ప్రజలందరూ ఎవరికి నమస్కారం చేస్తున్నారు? మృగమునకు. అంటే సాతానుని ఆరాధించే రోజులు వచ్చేస్తున్నాయి. మీరు 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే ఈ అబద్ధ క్రీస్తు వస్తాడు, నాశన పాత్ర పాప పురుషుడు వచ్చి ఏమని ప్రకటించుకుంటాడు చెప్పండి ఒక్కసారి? ఏవి దేవుడు అనబడునో వాటన్నిటిని కాదని నేనే దేవునని అనిపించుకుంటాడు, అంతేనా? అదే ప్రవచనం కదా నెరవేరాల్సింది. ఒకసారి 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. ఇప్పుడు ఎప్పుడైతే మరణాన్ని గెలిచి లేచినట్టు కనబడతాడో ఆటోమేటిక్గా ప్రజలందరి దృష్టికి నా హీరో అయిపోతాడు, అంతే కదా? ఇప్పుడు అందరూ వచ్చి మరణం దగ్గర ఓడిపోతున్నారు, మరణాన్ని గెలిచి లేచాడు. అప్పుడెప్పుడో యేసుప్రభు లేచాడని చెప్పుకున్నారు, కానీ అది ఎవరు చూశారు సార్? ఈ క్రైస్తవులందరూ ప్రచారం చేసుకున్నారు యేసుప్రభు మరణాన్ని గెలిచి లేచాడని, కానీ అది ఎవరు చూశారో? ఆధారాలు ఏమున్నాయి మనకు? ఈయన చనిపోయి లేవడం మాత్రం మనం అందరం కళ్ళారా చూసాం. కాబట్టి అసలు దేవుడు అన్నవాడు ఉంటే ఈయననే దేవుడు, మరణాన్ని గెలిచి లేచిన వాడే దేవుడు అనుకొని ఈయనని జనులందరూ వెంబడించడం స్టార్ట్ చేస్తారు. ఇతనికి ఇట్టి అధికారాన్ని ఎవరిచ్చారు? ఆ ఘట సర్పం ఇతనికి అధికారమును ఇచ్చారు. ఇప్పుడు బాగా మీరు గమనించండి, యేసుప్రభుకి అధికారం ఎవరిచ్చారు? నేను నా తండ్రి వలన పొందిన అధికారం. యేసుప్రభు మానవుడు వచ్చినప్పుడు ఆయనకు అధికారాన్ని ఎవరు అప్పగించారు? సేమ్ స్టోరీ ఇక్కడ చూస్తున్నారా మీరు? ఈ కుమారుడు చనిపోయి లేపింది ఎవరు? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో సర్పం లేపింది అనమాట. కొత్త నిబంధనలో మనం చూస్తే యేసుని లేపిన తండ్రి యొక్క ఆత్మ అంటాడు, తండ్రి ఆయన కుమారుని లేపెను అంటాడు. ఇక్కడ లోకమంతటికి ఏమర్థమవుతుంది? ఈ చనిపోయిన వ్యక్తి బ్రతకడానికి ఎవరు సహాయపడ్డారు? ఆ ఘట సర్పం సహాయపడింది. కాబట్టి ఆ ఘట సర్పం ఇతనికి ఇట్టి అధికారాన్ని ఇచ్చినందుకు అందరూ ఘట సర్పాన్ని కూడా మొక్కుతారు. ఇప్పటి వరకు ఆరాధించే యెహోవాని మర్చిపోతారు, యేసుని మర్చిపోతారు. లోకంలో ఎన్ని దేవుళ్ళు దేవతలను పిలువబడితే అన్ని పక్కన పెట్టేసి లాస్ట్ ఈయననే మా దేవుడు అని ఆరాధించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారు చూడండి, 13వ అధ్యాయం 5వ వచనం. డంబపు మాటలను దేవదూషణలో పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. దానికి అంటే ఎవరికి? ఆ మృగానికి. ఓకే, ఒక మృగము గురించి చెప్తున్నాడు. ఆ మృగం అంటే ఎవరో మృగం కాదు, రియల్గా ఏదో విచిత్రమైన మృగం వస్తుంది అనుకోకండి. అది ఒక మనిషి, మృగం లాంటి మనిషి. అతనికి ఏం నోరు ఇవ్వబడుతుంది? డంబపు మాటలను
దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. ఒక్కసారి దానియేలు గ్రంథం 7:8 చూడండి, 7వ అధ్యాయం 8వ వచనం. దానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను ఒక చిన్న కొమ్ము, ఆ చిన్న కొమ్ము ఈ క్రూర మృగము ఒకటేనా కాదా అనేది మీరు పరీక్షించాలి. ఇప్పుడు దీనికి లింక్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఒక చిన్న కొమ్ము ఉంది. దానికి ఏం లక్షణాలు ఉన్నాయి చదవండి. 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను, దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఏం నోరుంది? గర్వంగా మాట్లాడే నోరు. ఇప్పుడు అదే అలాగా పెట్టుకొని 5వ వచనం చూడండి. మళ్ళా డంబపు మాటలు అంటే ఏంటి? డంబపు మాటలను దేవదూషణను పలుకు నోరు. సేమ్ ఇక్కడ సేమ్ ఉందా? అవును. ఆ చిన్న కొమ్మే ఈ క్రూరముఖం అని అర్థమవుతుందా? అవును. అర్థమైందా? ఓకే. ఎన్ని రోజులు ఇతనికి అధికారం ఇవ్వబడుతుందో చూడండి. మరియు 5వ వచనం, ప్రకటన 13:5. మరియు 42 నెలలు తన కార్యము జరపనధికారము దానికి ఏర్పాటు చేయను. ఎన్ని నెలలు? 42 నెలలు. 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. ఈ అబద్ధ క్రీస్తుకి అధికారము 3.5 సంవత్సరాలే, 42 నెలలే. అగ్రిమెంట్ చేసుకోవడం 7 years చేసుకుంటాడు, కానీ పరిపాలన చేసేది 3.5 సంవత్సరాలు మాత్రమే. ఒక్కసారి అదే విషయము మనకి దానియేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు. అక్కడ దేవదూషణ అని రాయబడింది మీకు, ఓకేనా? ప్రకటన గ్రంథంలో దేవదూషణ అని రాయబడింది. ఇక్కడ మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఎంత కాలము? మనుషులందరూ అతని చేతికి అప్పగించబడతారు. ఎన్ని రోజులు అయ్యా? ఒక కాలములు అర్ధకాలం, అంతేనా? ఓకే. కాలము అనగా సంవత్సరము, 1 సంవత్సరం. కాలములు అనగా 2 సంవత్సరాలు. అర్ధకాలం అనగా 6 నెలలు, 1/2 సంవత్సరం. ఓకే. టోటల్ ఎంత? 3.5 సంవత్సరాలన్నా 42 నెలలన్నా ఒకటే. ప్రకటన గ్రంథములో ఒక చిన్న కొమ్ము, 4వ క్రూర జంతువు దగ్గర నుండి వస్తుంది ఒక చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్ము డంబపు మాటలు, దేవదూషణ మాటలు పలుకుతాడు. ఆ చిన్న కొమ్ము అధికారం ఎన్ని రోజులు ఇవ్వబడుతుంది? 42 నెలలే. 3.5 సంవత్సరాలే అబద్ధ క్రీస్తుకి ప్రపంచం మీద అధికారం ఉంటుంది. ప్రపంచాన్ని ఏలే అధికారము 3.5 years. అగ్రిమెంట్ చేసుకోది 7 years, 7 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. కానీ 3.5 సంవత్సరాలే దేవుడు అతనికి ఇచ్చిన అధికారం. ఆ తర్వాత ప్రపంచాన్ని ఏలే అధికారం ఆయన నుండి తీసివేయబడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకు ఇక్కడ చూపిస్తున్నానంటే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో ఉన్న ఆ క్రూర జంతువే దానియేలు గ్రంథములో రోమా సామ్రాజ్యం నుండి రాబోవు ఆ చిన్న కొమ్ము, ఆయనే అబద్ధ క్రీస్తు అనడానికి ఈ డీటెయిల్స్ అన్నీ. అబద్ధ క్రీస్తు ఎవరో మనకు డీటెయిల్గా తెలుసుకోవాలండి. మన శత్రువు అయిన సాతాను గురించి డీటెయిల్స్ అనేది తెలియాలి మనకి. వాడి వీక్నెసెస్, వాడి సమస్యలు, వాడి భవిష్యత్తు అంతా మనకు తెలిస్తే ధైర్యంగా వాడిని ఎదుర్కోగలుగుతాం. సో ఇప్పుడు 13వ అధ్యాయం ఫస్ట్ క్లారిటీకి వచ్చేద్దాం. 13వ అధ్యాయంలో ఒక క్రూర మృగము గురించి రాయబడింది. ఈ క్రూర మృగము చచ్చి మరలా బ్రతుకుతుంది. ఈ క్రూర మృగానికి సర్పము, ఆది మహాఘట సర్పం అధికారాన్ని ఇస్తుంది. ఈ క్రూర మృగము ప్రజలందరి చేత ఆరాధించబడడానికి ఇష్టపడుతుంది. ప్రజలందరూ కూడా చచ్చిపోయి బ్రతికినందుకో లేదా అతడు చేసే అద్భుత కార్యాలకో అతనుకున్న అధికారాన్ని బట్టో అందరూ ఆరాధించడం, నమస్కరించడం మొదలు పెడతారు. ఇతని నోటి నుండి డంబపు మాటలు వస్తాయి, గర్వం మాటలు వస్తాయి. అంటే నేనే, ఇంకా నా తర్వాత నాకంటే పెద్దోళ్ళు ఎవరు లేరు, సకల ఘనత మహిమ ప్రభావములకు నేనే అర్హుడను అని దేవుణ్ణి దూషిస్తూ, ఇప్పటి వరకు దేవుళ్ళు దేవతలు ఏమి లేవు అన్నీ నేనే, అలా చెప్పుతున్న మాటలు మనం సేమ్ ఆ దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేర్పే మనకు కనబడుతుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంకి వద్దాం. 6వ వచనం నుండి. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచును. మరియు
పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజా ఒక మీదను. నిమిషం ఆగండి. ఇప్పుడు ఇతడు వచ్చి ఏమేం చేస్తాడో రాయబడింది. ఎవరితో యుద్ధం చేస్తాడు? పరిశుద్ధులతో. ఇక్కడ పరిశుద్ధులు అంటే ఎవరు చెప్పండి? సంఘమా, ఇజ్రాయిలీలా? ఎవరు పరిశుద్ధులు అంటే? ఎవరితో యుద్ధం చేస్తాడు? పరిశుద్ధులు అంటే సంఘం కాదా? కాదంటే ఇంకేదన్నా ఉంటే చెప్పండి. మరి సంఘమేనా? అబద్ధ క్రీస్తు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తాడు? మరి ఇప్పుడు సంఘంతో యుద్ధం చేయాలంటే అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు సంఘం భూమి మీద ఉండాలా వద్దా? మరి 4వ అధ్యాయంలో వెళ్ళిపోతే ఎట్లా? 4వ అధ్యాయం మొదటి వచనంలో 24 పెద్దల్లో ఒకరిని కలిపేశారు కదా. ఇక్కడికి ఎక్కిరమ్ము అనగానే సంఘం వెళ్ళిపోయింది కదా. మరి ఈ అబద్ధ క్రీస్తు వచ్చి ఎవరితో యుద్ధం చేసేది? మరి సంఘం లేదు కదమ్మా. ప్రీ ట్రిబులేషన్ ప్రకారం సంఘము అబద్ధ క్రీస్తు రాకమునిపై ఎత్తబడితే, 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ కాకమునిపై ఎత్తబడితే, సాతానుతో పోరాడే పరిశుద్ధులు ఎవరు? రైట్, చదవండి. పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. రక్షింపబడిన వాడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ మృగానికి మొక్కుతారు. దేవుని నమ్మిన బిడలు దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవునికి తప్ప మరి ఎవరికి మేము మొక్కము అని షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా నిర్ణయం చేసుకున్న దేవుని బిడలు తప్ప ప్రపంచంలో అన్ని మతాలు, అన్ని దేశాలు నాస్తికులతో సహా వెళ్ళిపోయి ఎవరు మొక్కుతారు? ఓకే, వాడు పరిశుద్ధుల పైన జయం పొందుతాడు అని రాయబడింది. జయం పొందుతాడు అని అంటే అనేక మంది క్రైస్తవులు చంపబడతారు అన్నమాట. 9వ వచనం, 9-10 వచనాలు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక, ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఈ విషయంలో ఎవరి ఓర్పు? పరిశుద్ధుల ఓర్పు. ఎవరా పరిశుద్ధులు? సంఘము. మరి సంఘం శ్రమలో ఉండాలా వద్దా? ఉండాల్సిందే. శ్రమలో లేకుండా ఓర్పు విశ్వాసం ఎట్లా బయటపడుతుంది? మరి సంఘాన్ని ముందే పంపించేద్దాం అనుకుంటున్నారు కదా. ఈ శ్రమలు, ఈ కష్టాలు మనకు కాదు, విడవబడిన వారికి. సంఘం ఎత్తబడుతుంది, విడవబడిన వాడికి ఈ కష్టాలు అంటున్నారు. మరి ఇక్కడ వాక్యం వేరేలాగా చెప్తుంది. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. అనేక మంది పరిశుద్ధులు హతసాక్షులు అవుతారు. చాలా భయంకరమైన పరిస్థితులు సంఘం ఎదుర్కోవాలి, శ్రమల గుండా వెళ్ళాలి. ప్రీ ట్రిబులేషన్ ద్వారా వచ్చే పెద్ద నష్టం ఏంటంటే, ఈ శ్రమలు ఏమి లేవు, ముందే ఎత్తబడతాం అనుకున్నవాడు శ్రమలకు ప్రిపేర్ కాడు. మనకు ముందు శ్రమలు ఉన్నాయి అని ముందే ఒక హెచ్చరికను ఇస్తే దానికి ఎదుర్కోగలిగిన విశ్వాసాన్ని సంపాదించుకుంటాం. ఆ రోజుకి కావాల్సిన ధైర్యాన్ని సంపాదించుకుంటాం. ఓహో, నా భవిష్యత్తులో ఇది రాబోతుంది అని ముందే తెలిస్తే దాన్ని చాలా సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం. ముందు ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ కొరకు ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటాం. సో ప్రీ ట్రిబులేషన్ ద్వారా సంఘంకి నష్టమే తప్ప ప్రయోజనం లేదు. ఒకవేళ నేను చెప్పే బోధ తప్పే అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఈ రాత్రి వేసే వస్తే ఎత్తబడతాం, నష్టం ఏముంది? 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉంటుంది అని చెప్పడం ద్వారా నష్టమేం లేదు. కానీ ముందే ఎత్తబడతాం అనే దాంట్లో పెద్ద సమస్య ఉంది. మరి ఈ శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం ఓర్పు ఎట్లా కాపాడుకుంటారు? నిర్లక్ష్యం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనం చూసాం ఒక క్రూరముఖాన్ని గురించి రాయబడింది. ఎవరి క్రూరముఖము? అబద్ధ క్రీస్తు అని గుర్తుపెట్టుకోండి. ఆ క్రూరముఖమే దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఒక చిన్న కొమ్ము. అదే 4వ జంతువు నుండి వచ్చింది. అదే రోమా సామ్రాజ్యం నుండి వచ్చింది. ఆ జంతువే గ్రీకు సామ్రాజ్యంలో విభాగింపబడిన ఒక రాజ్యంలో నుండి వచ్చేది. ఆ రాజును గుర్చిన వివరాలే ఈ 13వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు రాయబడినాయి. ఒక క్రూరముఖం ఐడియా వచ్చేసింది మనకు. ఆది మహాఘట సర్పం సపరేట్గా ఉంది, క్రూరముఖము సపరేట్గా ఉంది. వాడు త్రిత్వం కావాలి కదా, వాడికి కూడా తండ్రి కుమారుడు అయిపోయాడు, వాడికి ఇంకొకటి కావాలా? ఆ క్రూరముఖము రెండవ క్రూరముఖం అంటే ఈ ప్రకటన గ్రంథంలో ఇంకొక క్రూరముఖం గురించి రాయబడింది. 11వ వచనం నుండి చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని. మరి ఒక క్రూరముఖం ఇది. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు శ్రేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారందరూ నమస్కారము చేయనట్లు
అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుటకి చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. రైట్. ఇక సాతాన్లోని త్రిత్వంలో మూడో వ్యక్తికి ఇక్కడ పరిచయం అవుతున్నాడు మనకు. మరొక క్రూర మృగం. ఈ క్రూర మృగం ఎక్కడి నుండి వస్తాడు? భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము. పైనున్న క్రూర మృగం ఎక్కడి నుండి వచ్చింది? సముద్రంలో నుండి వచ్చింది. అనగా అన్యజనులలో నుండి ఆ క్రూర మృగం వచ్చింది. ఇప్పుడున్న క్రూర మృగము ఇజ్రాయెల్ జనాంగం నుండే వస్తాడు, యూదులలో నుండే వస్తాడు. ఈయన ఒక అబద్ధ ప్రవక్త. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎవరి క్రూర మృగం? ఒక అబద్ధ ప్రవక్త. ఈయన వచ్చి సేమ్ ఇప్పుడు బైబిల్లో ఇజ్రాయెల్ ప్రజలందరూ నడిపించడానికి దేవుడు మోషే ప్రవక్తను ఎన్నుకున్నట్టు, మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ప్రజలందరినీ దేవుని తట్టు త్రిప్పడానికి మోషేని దేవుడు వాడుకున్నట్టు, సాతాను ఇంకొక ప్రవక్తని ఇక్కడ వాడుకుంటున్నాడు. ఈ ప్రవక్తకు సాతాను ఇంకా గొప్ప శక్తులను ఇచ్చిందట. ఎన్ని గొప్ప శక్తులు అంటే వాడు ఏమేం చేస్తాడో రాయబడి ఉంది. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకు అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేసి. ఇప్పుడు ఈ మూడవ క్రూర మృగం యొక్క పనేంటి? పరిచర్య ఏంటి? భూమి మీద ఉన్న మనుషులందరినీ ఆ అబద్ధ క్రీస్తుకి మొక్కునట్లుగా, ఆరాధించినట్లుగా బలవంతం చేస్తాడట. యేసుప్రభు ఎప్పుడు బలవంతం చేయలేదు ఎవరిని. ప్రేమ చూపించాడు, ప్రేమ చేత ఆకర్షించాడు. కానీ ఇక్కడున్న ఈ అబద్ధ క్రీస్తుకి ప్రజలు తమందర తాము స్వతహా రాకుండా బలవంత పెట్టబడి కూడా కొందరు వస్తారు అక్కడికి. అయితే అంత మాత్రమే కాదు, ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఏం చేస్తారట? ఆకాశం అగ్ని కురిపించగానే మనుషులు, మన క్రైస్తవులందరూ ఏమంటారు? అదిగో ఏలియా మళ్ళీ వచ్చేసాడు అంటారు. మనకి ఇప్పుడు అద్భుతాలు చేస్తే సూర్యాపేట ఈ మీటింగ్ కూడా మానేసి వెళ్తారు మీరు అక్కడికి. ఇదే టైంలో అక్కడ ఒక మీటింగ్ పెట్టి అద్భుతాలు జరుగుతున్నాయి అనుకోండి, మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు? ప్రకటన గ్రంథం క్లాసులు అక్కర్లేదు, మీకు అద్భుతాలు కావాలా? అంతేనా? ఇదే ప్లేస్లో హీలింగ్ క్రూసైడ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు? ఆ పొట్టంతా ఎగిరిపోతుంది ఆ రోజు. చమత్కారకు నమస్కారం అంటారు, అంటే అది హిందీ వర్డ్. చమత్కారాలు, అద్భుతాలు జరిగితే దాన్ని నమస్కారాలు చేసేస్తారు మనిషి. ఎవరైతే ఏముంది సార్, అద్భుతం కావాలి మాకు బాగైంది. ఏ దేవుడైతే ఏముంది, అది మనిషి యొక్క తత్వం. దీన్ని వాడు మంచి వాడుకుంటాడు. ఆకాశంలో అగ్ని కురిపించగానే క్రైస్తవులకు అందరికీ తెలిసింది ఏంటి? ఒకటే, ఏలియా ప్రవక్త ఒకటే చేశాడు అట్లా. కాబట్టి ఆ రావో ఏలియా ఇతనే అనుకుంటారు. అనుకొని ఆయనని ఫాలో కావడం స్టార్ట్ అవుతారు. ఏ పాస్టర్ చేశాడండి ఇట్లా అద్భుతాలు? ఆకాశం నుండి అగ్ని కురిపించే శక్తి దైవశక్తి అంటే ఇదే అని నమ్మిన వారు సైతము మోసపుచ్చబడి వాడిని వెంబడించడం స్టార్ట్ చేస్తారు. అనేకుల ఎదుట ఆశ్చర్యకార్యాలు, గొప్ప సూచక క్రియలు అంటే మామూలు విషయాలు కూడా కాదు, గొప్ప సూచక క్రియలు. జ్ఞాపకం పెట్టుకోండి, సూచక క్రియలు కేవలం దేవుని బిడ్డలు ఒక్కరే కాదు చేసేది. ఉట్టి సూచక క్రియలను బేస్ చేసుకొని ఈయన మంచి ప్రవక్త, ఈయన చెడ్డ ప్రవక్త అని మీరు ఎవరిని అంచనా వేయలేరు. సో విశ్వాసులకు మనం నేర్పించాలి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ అద్భుతాలు జరిగిన ప్రతి చోట దేవుడే చేశాడు అనుకోకండి. అలా అనుకున్నారా మోసపోయినట్టే. అబద్ధ క్రీస్తుని ప్రజలు నమ్మునట్లుగా చేయడానికి అబద్ధ ప్రవక్త వచ్చి అనేక సూచక్రియలు చేస్తాడు, కళ్ళ ముందు ఆకాశం అగ్ని కురిపిస్తాడు. అంత మాత్రమే కాదు, వాడు చేసే పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. 15వ వచనం నుండి చూడండి. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. రైట్. ఆ మృగము యొక్క ప్రతిమ ఒకటి చేయబడుతుంది, ఒక విగ్రహం చేయబడుతుంది. ఏ మృగము? అబద్ధ క్రీస్తు. 13వ అధ్యాయంలో ఉన్న మొదటి క్రూర మృగం ఉంది కదా, దాని యొక్క ప్రతిమ చేయబడుతుంది. ఆ ప్రతిమకు అందరూ వచ్చి మొక్కాలి. అయితే ఆ ప్రతిమకు జీవం పోస్తారట వాడు. చూడండి, సాతానికి ఒక బొమ్మను చేసి దానిలో జీవం పోసే అధికారం ఉందా? ఆదాముని దేవుడు మట్టి నేల మన్నుతో చేసి జీవవాయువునుదగా జీవాత్మాయను. సేమ్ సాతాను చేయగలడా?
చేయలేడా? మరి ఇక్కడ చేసినట్టుంది కదా. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. దానికి ప్రాణం పెడతాడా లేదా? మీరు చెప్పాను నేను, ఎగ్జాక్ట్ దేవుడు చేసినట్టే డూప్లికేట్ చేయాలనుకుంటాడు వీడు. మట్టి ముద్దను తీసుకొని జీవవాయువునుదగా నరుడు జీవాత్మాయను. మరి ఇప్పుడు ఈయన కూడా చేయాలి కదా, ఈయన దేవుడు అంటే. బహుశా ప్రజలు సవాల్ చేస్తారేమో, నువ్వు నిజంగా దేవుడు అయితే చేసి చూపి అంటే టకటకా చేసి చూపెట్టాడు. అదే యేసుప్రభు సవాల్ చేస్తే చూపించలేదు ఆయన. నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే అద్భుతం చేసి చూపించంటే ఎప్పుడు చేయలేదు ఆయన. సవాల్ చేసినప్పుడు ఎప్పుడు అద్భుతాలు చేయలేదు. కానీ ఇక్కడ ఇతడు చేస్తాడు అన్నమాట. నన్ను నమ్మాలి అంతే కదా. మీరు ఏం కావాలో చెప్పండి. ఈ ప్రతిమకు ప్రాణం పోయాలా? ఇదిగో ప్రాణం పెడుతున్నాను. ఆ ప్రతిమ మాట్లాడునట్లుగా దానికి జీవం వచ్చినట్లుగా చేస్తాడు. అయితే నేను అనుకుంటాను ఏంటంటే, మనం అనుకుంటున్నట్టు మట్టి ముద్దలో దేవుడు జీవం పోసినట్టు కాదు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రోబోట్స్ తయారు చేస్తున్నారు. ఓకే, మర మనిషి అంటారు. ఆల్రెడీ సోఫియా అనే ఒకటి తయారు చేశారు ఆ మధ్యకాలంలో. ఎగ్జాక్ట్ మీరు ఒక మనిషితో మాట్లాడినట్టే మాట్లాడచ్చు. మీరు ఏం క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తుంది. ఎగ్జాక్ట్ ఒక మనిషి ఉన్నట్టే. బహుశా ఇప్పుడే అంత టెక్నాలజీ ఉంటే ఇక అబద్ధ క్రీస్తు దగ్గర ఎంత టెక్నాలజీ ఉండాలి చెప్పండి. అంటే నీ కళ్ళ ముందు బొమ్మనే ఉన్నటువంటి బొమ్మ మనుషులాగానే మాట్లాడేస్తుంది. చూసేవారికి అందరికీ ఏమనిపిస్తుంది? ఎగ్జాక్ట్ ఇతడు దేవుని సృష్టి ఎలా చేశాడో ఇక్కడ అలా చేస్తున్నాడు కాబట్టి ఇతడు దేవుడు కాకపోతే ఇంకెవరు, మరి ఎవరైనా చేయగలుగుతారా ఆ పని? సో అలాగూ కూడా మోసం చేస్తాడు. ఓకే, ఆ పర్మిషన్ వాడికి ఇవ్వబడింది, అధికారం ఇవ్వబడింది. దానికి ప్రాణం పోసినట్టు అది మాట్లాడించడానికి ఆ ఫ్రీడమ్ దేవుడు ఇచ్చేసాడు, ఏమని చేసుకోమని. అలా చేస్తూ ఉండగా ఈ ప్రకటన గ్రంథం తెలియని వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? క్రైస్తవులు అయితే వాళ్ళకి తెలిసింది ఆదాముని దేవుడు మట్టి ముద్దతో చేసి జీవవాయువు ఊదింది ఒకటే తెలుసు. అలా చేయగలిగింది ఎవరు? దేవుడు ఒక్కడే అని తెలుసు. అలాంటిదే ఇంకొక సంఘటన జరిగితే అది దేవుడే చేశాడని ఒప్పుకోరా ఈ ప్రకటన గ్రంథం తెలియకపోతే? ఓకే, ఆ ప్రతిమకు అది ఓకే 16-17 వచనాలు. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికిని అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. సో ఈ అబద్ధ ప్రవక్త అబద్ధ క్రీస్తు వచ్చి ఏమేం చేస్తారో రాయబడింది. దీని గురించి మళ్ళీ తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం 13వ అధ్యాయం అంతా తెలిసిపోయింది మనకు. అబద్ధ క్రీస్తు ఒక ప్రతిమ పెట్టబడుతుంది. అబద్ధ ప్రవక్త ప్రజల్ని మోటివేట్ చేస్తుంటాడు, ప్రజలందరినీ అబద్ధ క్రీస్తు వైపు నడిపిస్తుంటాడు, దాని కొరకు అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తుంటాడు. పైగా సాతాను యొక్క ముద్ర, ఆ అబద్ధ క్రీస్తు యొక్క ముద్ర ఉంటుంది, 666 ముద్ర. ఎవరి నొసట మీద కానీ చేతి మీద కానీ ఆ ముద్ర ఉంటుందో వారికి మాత్రమే బయట షాప్లో కొనుక్కోవడానికి అమ్మడానికి పర్మిషన్, అంటే క్రయ విక్రయం చేయడానికి ఆ ముద్ర ఉన్న వారికే పర్మిషన్. ఇప్పుడు ఆధార్ కార్డు ఉందనుకోండి, కొంతమంది ఆధార్ కార్డు రాగానే అదిగో వచ్చేసిన సాతాను ముద్ర అన్నారు. ఆధార్ కార్డు కాదు, 666 అప్పుడే వచ్చేసింది సార్ అని ప్రకటించే వాళ్ళు ఉన్నారు. అదిగో 666 ఎక్కడ వచ్చేసిందంటే ఇక్కడ వచ్చేసిందంటే అదిగో అక్కడ ఉంది, అదిగో సెన్సార్ చిప్పులు, దాని మీద ఎన్ని వీడియోలు చేసుకున్నారు. ఇంకా ఆగండి తొందర ఎందుకు? ఒక ప్రవచనం నెరవేరాలి. ఫస్ట్ ప్రపంచం ఏకం కావాలి, ప్రపంచాన్ని వెళ్ళే రాజు రావాలి, ఆ రాజు తయారు చేసే శాసనం రావాలి. అప్పుడే 666 వచ్చేసిందని ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోయారు. చిప్పులు వచ్చాయి, టెక్నాలజీ పెరుగుతుంది. వాడు ఎట్లొచ్చి ఏ రకమైన టెక్నాలజీ వాడతారో మనకు తెలియదు, కానీ ఇంకా ఆ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. 666 ముద్ర అనేది ఇంకా ప్రారంభం కాలేదు. బైబిల్కి భిన్నమైన దాన్ని యాక్సెప్ట్ చేయకండి, ఓకేనా? సో అబద్ధ క్రీస్తు వస్తాడు, అబద్ధ ప్రవక్త వస్తాడు, 666 ముద్ర వేయబడుతుంది. ఎవరెవరికైతే ఆ ముద్ర వేయబడుతుందో వారు మాత్రమే బయటికి వెళ్ళి క్రయ విక్రయాలు చేసుకుని ఫుడ్ దొరుకుతుంది, మిగతా వాళ్ళకి ఫుడ్ దొరకదు. మరి దొరకకపోతే మన పరిస్థితి ఏంటి? మనం అక్కడే ఉంటామా లేదా ముందే ఎత్తబడతామా? ఉంటే మరి మన సంగతి ఏంటి? 666 ముద్ర వేసుకోకపోతే ఫుడ్ ఉండదు. ఇప్పుడు లంచ్ ఒక అరగంట లేట్ అయితేనే తట్టుకోలేము మనం. ఈ అబద్ధ క్రీస్తు రావడం ఎలా వస్తాడు, వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలా ప్రజల్ని మోసం చేస్తాడు, సాతాను త్రిత్వం ఎలాగుంది, ఆది మహాఘట సర్పము, దానికి ఒక కుమారుడు, ఆ కుమారుని ప్రజలందరూ సేవించడానికి వాడికి ఒక ప్రవక్త,
ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని వైపు ప్రజలందరినీ నడిపించే పని ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ. అంటే ఇక పరిశుద్ధాత్మను తయారు చేసుకోలేడు కాబట్టి ఇంకొక మనిషిని తయారు చేసుకున్నాడు. ఆ మనిషి యూదులో నుండి ఒక ప్రవక్తగా ఒక వ్యక్తిని ఎన్నుకొని అతన్ని కూడా తన పని కొరకు వాడుకున్నాడు. సో ఈ త్రిత్వం పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడ దైవ త్రిత్వం పనిచేస్తున్నట్టుగానే వీడు కూడా డూప్లికేట్ త్రిత్వం పనిచేస్తూనే ఉంటుంది. సో దేవుడు ఎలా ఆరాధించబడుతున్నాడో, దేవుడు భూమి మీద ఎలాంటి కార్యాలు చేస్తాడో సేమ్ అలాగే చేస్తూ తానే దేవుడిని అనిపించుకునే ప్రయత్నం చేస్తాడు.